రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఢిల్లీలో బొద్దింకల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలొచ్చేటట్టు చేసింది. అంటే చివరికి దీక్ష విరమించారనుకోండి. కాకపోతే దానికి ముందే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఏమంటారు సార్? ఖచ్చితంగా ఈ బొద్దింకల యుద్ధం వేరే దండయాత్ర దేశాన్ని కుదిపేసింది. ప్రపంచంలో కూడా ఒక చర్చనీయాంశమైంది. దానికి ఒక కారణం జన్జీ లేదా యువత అనేవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నినాదాలతో, అది కూడా సైబర్ స్పేస్లో నుంచి సోషల్ మీడియాలో నుంచి రావటం ఒక కారణం అయితే, భారతదేశంలో నరేంద్ర మోదీ అప్రతిహతమైనటువంటి అధినేత, ఇంకా ఆయనకు తిరుగులేదు. ఎక్కడా దీక్షలేవు, నిరసనలు, ఉద్యమాలని ఏమైపోయాయి, అన్నీ చెల్లచెదరైపోయాయి అంటున్న పరిస్థితుల్లో హఠాత్తుగా ఉరుము మెరుపు లేకుండా వాన కురిసినట్టుగా ఈ బొద్దింకల దీక్ష అన్నది వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది కదా. నీట్ అనే దాంట్లో లీకేజ్ జరిగి పిల్లలు అనేక మంది బలైపోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి రాజీనామా చేయాలన్నది వాళ్ళ కోరిక. దానికి ఒప్పుకోకపోవడానికి ఏం కారణం లేదు. నిజానికి అన్ని పరీక్షలు కేంద్రీకృతం చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి దాన్ని పూర్తిగా అపభ్రంశం చేసింది కేంద్ర ప్రభుత్వమే. ఇప్పటికి 150 పైన పరీక్షా పత్రాలు లీక్ అవ్వటం, ఈ సమస్యలు వచ్చాయి. ఇక్కడ ఇంకా ఒకటి ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవి లీక్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ఒక చిన్న కోరిక. మోదీని అంటాం లేదు ఎవరేమి. దానికి కూడా ఒప్పుకోకుండా మొండికెత్తడం వల్ల అది ఇక్కడి దాకా వచ్చింది. అది కూడా 28 రోజుల దీక్ష తర్వాత. ఈ సోనం వాంగ్చుక్ అని ఆయన నిరాహార దీక్ష చేశాడు. నిన్న రాత్రి హఠాత్తుగా మోదీ గారు అర్ధరాత్రి లేచి వీడియో విడుదల చేసి ఇది మహాపాపం అని 2-3 రోజుల కిందట ప్రకటించారు. మరి అంత మహాపాపం అయితే దాని మీద ఆందోళన చేస్తున్న వాళ్ళ వినడానికి ఏమైంది? ఎందుకు వినలేదు మీరు? కాబట్టి ఇది దానికి అదే తడలిపోతుంది అని భావించారు. అది కాదు, అంతకంతకు పెరుగుతుంది. వేలకు వేలు లక్షల సంఖ్యలో యువత వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఇంతమంది వస్తున్నారు అని తెలిసిన తర్వాత, అది కూడా సోనం వాంగ్చుక్ లాంటి విద్యావేత్త, పర్యావరణవేత్త నిరాహార దీక్ష చేయడంతో దానికి ఒక నైతికమైన విగ్రహం ఆయన వల్ల సమకూరింది. సో ఈ నేపథ్యంలో దేశమంతా దద్దరిల్లింది. బాలీవుడ్ యాక్టర్స్ దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ వరకు అందరూ చాలామంది మద్దతు ప్రకటించారు. సరే, తెలుగు నటులు ఎవరు పెద్దగా లేరు కానీ. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. అంటే ఆందోళనలు, ఉద్యమాలు లేవన్న పరిస్థితి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తే కూడా దిగొచ్చి అర్ధరాత్రి వీడియో విడుదల చేసి అన్నిటికంటే ముఖ్యం యువత భవిష్యత్తు, సోనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడాలని ప్రధానమంత్రి చెప్పాల్సి వచ్చిందంటే ఇది చిన్న విజయము కాదు, చిన్న విషయం కూడా కాదు. రెండవది, వాళ్ళ మీద విపరీతమైన విష ప్రచారాలు, దాడులు. ఒకటేమో పెల్లెట్ గనులు, రెండవది ముళ్ళులతో కూడినటువంటి లాఠీలు, ములుకులతో ఇవన్నీ చేసి నానా హింస పెట్టారు. మామూలుగా దుష్ప్రచారాలు చేశారు. వీళ్ళంతా విదేశీ ఏజెంట్లు, అక్కడ చాలా విలాసంగా చేస్తున్నారు, ఎవరో పెట్టుబడి పెట్టి వీళ్ళకు చేస్తున్నవారు అని ఇవేమీ నిలబడలేదు. గోడి మీడియా అంటున్నారు. ఇప్పుడు మీడియా కూడా పెద్ద పెద్ద మీడియా అంతా వీళ్ళకి ఏం ప్రచారం ఇవ్వకుండా ఈ కథలకు ప్రచారం ఇచ్చింది. వీటన్నింటినీ వాళ్ళు తట్టుకున్నారు. మెట్రో స్టేషన్లు మూసేశారండి, ఇంటర్నెట్ తీసేశారండి వాళ్ళకు. ఏమి చెప్పాలంటే టాయిలెట్స్ లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. ఇన్నిటి మధ్యలో వాళ్ళు కూర్చున్నారు. అంటే నిజంగా బాధపడినటువంటి పిల్లలు అంటే ఎవరండి? మీ పిల్లలు, నా పిల్లలు, ఇంకొకరు వాళ్ళే కదా. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, ఆశాభంగం చెందారు, 1-2 సార్లు రద్దు అవుతుంటే రాజీనామా చేయించి న్యాయం చేయండి అంటే ఇంత గొడవ ఎందుకని వాళ్ళు ఆగ్రహించారు. కాబట్టి ఇది భారతదేశంలో ఇటీవల ప్రజా ఉద్యమాల్లో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. చుట్టుపక్కల నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఇట్లాంటి చోట కూడా ఈ యువత ఆందోళనలు, జన్జీ, దీనివల్ల వచ్చిన మార్పులు మనకు తెలుసు. మొదటిసారిగా ఈరోజు అల్ జజీరా రాస్తూ ఉంది, ఇప్పటివరకు భయం అన్నది అటువైపు ఉండేది, మోడీని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మోదీ ఇటు చూసి భయపడుతున్నారు, భయం ఇటువైపుకు మారింది. ఈ దేశంలో వచ్చిన ప్రధానమైన ఒక మార్పు రాజకీయంగానే. 12 ఏళ్ళ 1 నెల 1 రోజు అయింది మోదీ దిగొచ్చారు అని. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నైతిక విజయం, ఇది ఒక రాజకీయ విజయం. విద్యార్థులకు సంబంధించి అండగా అందరు నిలబడిన సందర్భం. ఎవరు రాజకీయంగా అక్కడికి వెళ్ళలేదు పార్టీలు పట్టుకొని.
కాకపోతే రాహుల్ గాంధీ తనుగా వెళ్ళి ప్రధాని ఇంటి దగ్గర నిరసన తెలపడం, ధర్నా చేయడంతో ఉద్రిక్తత వచ్చింది. ఆయనతో మాట్లాడారు. ఆయన తర్వాత బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు రాహుల్ గాంధీ అలా చేశారన్న దాని మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా అనుకోకుండా చేశాము, పథకం ప్రకారం కాదని రాహుల్ గాంధీ అంటున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ వాళ్ళ హయాంలో ఏం జరిగిందని బీజేపీ చెప్తుంది, కానీ అప్పుడు కూడా ఆందోళనలు చేశారు, అప్పుడు కూడా రాజీనామాలు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు ఇవ్వట్లేదు, ఇది ప్రశ్న. కాబట్టి ఇప్పటికే ఈ బొద్దింకల దీక్ష అన్నది విజయం సగం సాధించింది, సగం విజయం సాధించింది. ఇప్పుడు 3 కోరికలు పెడుతున్నారు వాళ్ళు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. 2, ఈ నీటి తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయిన, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం. 3వది, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, కేసులు లేకుండా చేయటం. వీటి మీద చర్చలు జరిపారు. మీకు తెలుసు, రైతులంతా ఆందోళన చేసినా, రాష్ట్రాలే అభ్యంతరం పెట్టినా కేంద్రం ఏనాడు దిగి రాలేదు. కానీ CJP, కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో మాత్రం వాళ్ళు దిగొచ్చి చర్చలు జరిపారు. ఇందాకే రాజీనామా విషయంలో రాజీ లేదని వీళ్ళు గట్టిగా చెప్పడంతో మరొక 2 రోజులు 36 గంటలు గడువు ఇవ్వండి, మేము చెప్తామన్నారంట. ఏమవుతుందో మనం చూడాల్సి ఉంటుంది. రెండో విషయం, వాంగ్చుక్కు వ్యక్తిగతమైనది కాదు ఇది. ఎందుకంటే CJP ముందుంది, వాంగ్చుక్ తర్వాత వచ్చారు. ఆయన రావడం వల్ల నైతిక బలం వచ్చిందేమో, కానీ ఇప్పుడు వాంగ్చుక్ విరమించారు కాబట్టి దీక్ష ఇంకా ఆందోళన విరమిస్తారని మనం చెప్పలేము. రెండోది, ఇది ఇలా ఒక ప్రవాహంలాగా మరి కొత్త కోరికలు కూడా రావచ్చు. ఇక్కడ ప్రధానంగా యువత, విద్యార్థులు కొంత స్తబ్దంగా ఉన్నారని భావిస్తున్న సమయంలో దాన్ని అధిగమించి వాళ్ళు దేశానికి ఒక కొత్త ఉత్సాహం, ఉత్తేజం ఇచ్చారు. అందరూ కూడా అమ్మాయ మళ్ళీ పోరాట మార్గం మొదలైంది అనే ఒక ఉత్తేజం పొందుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎత్తుగడల్లో కొంచెం హెచ్చు తగ్గులున్నా, అలాగే ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, వైసీపీ, సరే కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ ఏం చేయాలని వాళ్ళు కొంత తటపటాయించారు కూడా. కానీ చివరకు ఇప్పుడు ఈరోజు కేటీఆర్ వచ్చి ఆందోళన చేశారు. అక్కడ వైసీపీ వాళ్ళు కొంచెం అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా కళ్ళు తెరవక తప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ను వ్యతిరేకించే ఆపలాంటివి కొంచెం ఇప్పటికీ విముఖంగానే ఉన్నా, దీన్ని కాంగ్రెస్ కోణం నుంచి చూడడం కూడా సరైనది కాదు. సార్, యాక్చువల్గా ఇలాంటి పార్టీలు ముఖ్యంగా ఇలాంటి పోరాట ఒరవడి నుంచి ముందుకు వచ్చిన పార్టీలు కదా, వాళ్ళు ఎందుకు పూర్తిగా సపోర్ట్ చేయలేకపోయారు? అంటే అసలు CJP అన్న దాని వెనుక ఆప్ ఉందని ఒక స్టోరీ. ఓకే, ఢిల్లీలో అప్పుడు అన్నా హజారే ఆందోళన చేశారు. దాంట్లో నుంచే కేజ్రీవాల్ ఆపు వచ్చాయి, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. నేపాల్లో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన కూడా యూత్ నుంచి అట్లా వచ్చినటువంటి వ్యక్తే. కాకపోతే ఆప్ మీద కేజ్రీవాల్ అరెస్టు ఆ సమయం అప్పటి నుంచి కూడా కొంచెం బీజేపీ పట్ల వాళ్ళు మెత్తగా ఉన్నారని కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని ముందుకు తెచ్చి తర్వాత వాళ్ళు రావాలనుకున్నారని ఒక కథ. అసలు దీని వెనుక ప్రభుత్వం ఉందేమో, లేకపోతే ఎవరితో చర్చలు జరిపిన వాళ్ళు వీళ్ళతో ఎందుకు జరిపారని ఇదొక కథనం నడుస్తుంది. ఇప్పుడు ఎవరి మీద రాజకీయంగా ఏం చెప్పినా సమస్య నిజం. అక్కడ వచ్చి పాల్గొన్న యువత, విద్యార్థులు రావడం అన్నది నిజం. వాళ్ళు గట్టి కోరికలు స్పష్టంగా నిలబడ్డారు, దేనికి వాళ్ళు భయపడలేదు, లాఠీ చార్జీలు ఇవి తిన్నారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ అక్కడ పడుకొని వచ్చి ఆయన ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు కదా, చాలా గట్టిగా ఉన్నారు, అన్నీ తట్టుకున్నారు వాళ్ళు అని. అందువల్ల ఆప్ మటుకు విమర్శ చేసింది, మీరు అడిగింది కరెక్టే. ఆప్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ని విమర్శించి, మీరేదో హైజాక్ చేయడం కోసం రాహుల్ గాంధీ అప్పుడు అలా చేశాడు అని. సరే, దాని మీద ఫోకస్ పెట్టి దీన్ని వదిలిపెడితే కూడా కుదరదు కదా. ఇక్కడ నీట్ దీనికి ముఖ్యమైన సమస్య ప్రమోద్, అసలు విద్యా విధానం అన్నది కార్పొరేటీకరించడం. ఇప్పుడు నీట్ తీసుకుంటే కనుక అసలు పరీక్షలనే ప్రైవేట్ పరం చేయటం, దిద్దడం కూడా ప్రైవేట్. ఇంకేముంది అసలు పరీక్షలకు శాంక్టిటీ, పవిత్రత ఏముంటుంది? ఇంత చేసి NAT, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాంట్లో 25 మంది ఉంటారంట ఉద్యోగులు. 25 మంది ఇంత పెద్ద దేశానికి. అంటే ఒక రాష్ట్రాల నుంచి దాన్ని లాగేసుకొని కేంద్రం తన దగ్గర పెట్టుకొని కార్పొరేట్ శక్తులకు అవసరమైన, లేకపోతే వాళ్ళ కాషాయ కుటుంబకి అవసరమైన పద్ధతిలో మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. అది ఇక్కడ బెడిసి కొట్టింది, తీవ్ర నిరసన వచ్చింది. ఇప్పుడు మోదీ గారు మేల్కొని రాత్రి వీడియో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు కదా,
మేము కఠినమైన బిల్లు తీసుకొస్తాం, లీక్ అయితే ₹1,00,00,000 జరిమానా వేస్తాం, వాళ్ళకు 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తాం. ఇవన్నీ కంటి తుడుపు తప్ప మహాపాపం అని మీరే అంటున్నప్పుడు రాజీనామా చేయించడానికి ఏంటి అభ్యంతరం? అంటే అందుకని గతంలో నైతిక బాధ్యత తీసుకొని వాళ్ళే రాజీనామా చేయడాలు ఇలాంటివి జరిగేవి కదా సార్. అసలు ఇప్పుడు ఆ యాంగిలే చాలాసార్లు జరిగాయి. లాల్ బహదూర్ శాస్త్రిది ఎప్పుడు చెప్తుంటారు, నీలం సంజీవ్ రెడ్డిది చెప్తుంటారు, లేదా అశ్వని వైష్ణవ్ కూడా 1-2 సార్లు రాజీనామా చేశారు. చాలాసార్లు ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే 2024లో వాళ్ళకి మెజారిటీ రాలేదు కదా, అప్పటి నుంచి సర్రు లేకపోతే ఎలక్షన్లు వీటి సాయంతో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే ఒకదాని తర్వాత ఒకటి కోరికలు వస్తాయి. ఓకే. రైతులు ఉన్నారు, ఇదివరకు ప్రభుత్వాన్ని మొదటిసారి సవాల్ చేశారు. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం వ్యవసాయానికి చేటు అని చెప్పడం కోసం రైతులు ఢిల్లీ రావడానికి ప్రదర్శనగా ఉన్నారు. వాళ్ళని పంజాబ్ చండీగఢ్ సరిహద్దులు ఆపేశారు. ఇప్పుడు దీనికి కనుక లొంగిపోతే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తలవంచకూడదు అని కేంద్రం ఊరికే మేకపోతు గాంభీర్యం వలకపోతుంది, కానీ భయంగానే ఉంది. రెండో వైపున దుష్ప్రచారం కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేశాడు, విచ్ఛిన్నకులు దూరారని. ఇంకా మన బీజేపీ రామచంద్రరావు తెలంగాణలో అయితే అల్ట్రా లెఫ్టిస్టులు, మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ వీళ్ళంతా ఉన్నారు. ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళను ఈ ముద్రలేసి వాళ్ళకి ఏదో విదేశాల నుంచి నిధులు వచ్చాయని ప్రకాష్ రాజు కూడా వచ్చాయంట. ఇట్లా అనమాట. ఇవి కూడా వాళ్ళు ఎదుర్కోగలిగారు. కాబట్టి ఇప్పుడు తదుపరి ప్రభుత్వం 36 గంటలకు ఏం చెప్తుంది అనేది ఒకటి మనం గుర్తించాల్సింది. ఒకటి, సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ ఉద్యమ విరమణ కాదు. ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగవచ్చు, అనేక చోట్ల కూడా అది కొనసాగవచ్చు. ఇది మోదీ ప్రభుత్వం యొక్క ఏకపక్ష విధానాలు, అసమర్థత, ఈ అక్రమ పద్ధతులు, వీటి మీద పెళ్ళుబికిన ఒక ఆగ్రహం. ఆ ఆగ్రహం యువత నుంచి రావడం ఇప్పుడు పెద్ద విషయం. ఎవరో అన్నారు, మోదీ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇక్కడ ఉన్న 20 ఏళ్ల కుర్రాళ్ళు, 25 ఏళ్ల కుర్రాళ్ళు చాలామంది అప్పుడు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారు. వాళ్ళు చూసి అంతే కదా. కాబట్టి జన్జీ అనే దాంట్లో ఈ నిరసన రావటం మోదీకి అంత కొంచెం ఆందోళన కలిగిస్తుంది. మురళీ మనోహర్ జోషి అనే మాజీ కేంద్ర మంత్రి, ప్రొఫెసరు, విద్యామంత్రి కూడా ఆయన ఒక ప్రకటన చేశాడు, మీరు ఇలా వాళ్ళ నిజమైన కోరికలు అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద విష ప్రచారం చేస్తే అది మంచిది కాదు, నష్టం అని. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా కాదంటున్న ఒక పరిస్థితి. ఏం జరుగుతుందో మనం చూడాలి. రైట్ సార్.